హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్స్ టు కవితాస్ వ్లాగ్. ఈరోజు మనం సింపుల్గా పన్నీర్ టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో పెరుగు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూడా ఈ బౌల్లో వేసేయాలి. రుచికి సరిపడినంత ధనియాలు, జీలకర్ర పొడి వేసాక కొద్దిగా పసుపు. ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ రెడీ అయ్యాక ఇందులో స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్, అలాగే టమాటాలు, ఆనియన్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇందులోనే ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా ఇందులో వేసి ఈ బ్యాటర్ మొత్తం ఈ పీసెస్కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక టూత్పిక్ స్టిక్ తీసుకొని దానికి ఒక టమాటో, ఒక క్యాప్సికమ్, ఒక పన్నీర్ పీసు, ఒక మళ్ళీ టమాటో, ఆనియన్ అలా మొత్తం అన్ని స్టిక్స్కి మనకు ఎన్ని అయితే పన్నీర్ పీసెస్ ఉన్నాయో ఇలా అన్ని స్టిక్స్ని రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇంతకుముందు మనం స్టిక్కి పెట్టి ఉంచిన ఈ పన్నీర్ పీసెస్ని ఈ ప్యాన్ పైన పెట్టి మంచిగా 4 వైపులా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అన్ని పీసెస్ని కూడా ప్యాన్ పైన పెట్టుకోవాలి. మీకు ఎన్ని కావాల్సినతే అన్నీ చేసుకోండి. ఇలా మంచిగా దానికి తగినంత ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో మరియు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 4 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి. కావలసినంత ఆయిల్ వేసుకోండి. మధ్యలో ఆయిల్ వేసుకొని చక్కగా 4 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, పన్నీర్ టిక్కా రెడీ.